అందరికీ నమస్కారం అండి. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. నెల రోజుల తర్వాత మీ ముందుకి రావడం జరిగింది. ఎందుకంటే కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. నేను ఇలా కోలుకోవడానికి నా స్టాఫ్ నెక్స్ట్ నన్ను నమ్మి నా దగ్గరే ఉన్న నాని అన్న కుర్రోడు నన్ను తల్లిగా ఎక్కువగా చూసుకుని నెక్స్ట్ ఇంటిగల వాళ్ళు ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం, కోలుకొని ఉండడానికి కారణం ఈ ఇంటిగల రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు మార్నింగ్ ఒక కేసు అనేది నా దృష్టికి వచ్చింది. దివ్యాంగుల పట్ల కొంతమంది తల్లిదండ్రులు వివక్షత చూపిస్తున్నారు. దీని గురించి నాకు మనసు చెలించి దీని మీద, దివ్యాంగుల మీద, వాళ్ళ సమస్యల మీద ఫోకస్ పెట్టాను. ఎందుకంటే కొంతమంది దివ్యాంగుల తల్లిదండ్రులు, అందరినీ అంటలేదు, కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంలో ఒక దివ్యాంగుడు ఉంటే ఈ దివ్యాంగుడు వల్ల మనం చూడరు. ఆడైనా మగైనా సరే దివ్యాంగుల్ని నార్మల్ మనుషులకి ఇస్తున్న ప్రిఫరెన్స్ దివ్యాంగులకి తల్లిదండ్రులు ఇవ్వటం లేదు. అది దివ్యాంగులు మేము చేసుకున్న పాపమా? అది దేవుడు ఇచ్చిన దానికి మేమేం చేయలేము. ఎందుకంటే మమ్మల్ని కన్నది మీరే కాబట్టి తల్లిదండ్రులే పక్కన పెట్టేస్తే ఎలా? ఎందుకంటే ఈ తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే, పొద్దున ఒక విషయం తెలిసిన దాన్ని బట్టి వీళ్ళు దివ్యాంగులు, మనం మంచాల మీద పడితే వేరే పిల్లలు చూస్తారు, మన కూడా పెద్ద పిల్లలు చూస్తారు, లేదా నార్మల్గా నడిచేవాళ్ళు చూస్తారు. దివ్యాంగులు వీళ్ళు చూడలేరు, వీళ్ళకెందుకు ఇవ్వాలి ఆస్తులు, వీళ్ళని చూస్తే మనల్ని చూస్తారు, ఈ ఆస్తి వీళ్ళకే ఇవ్వచ్చు కదా అన్న వేలో ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. కన్నాది మీరే అయితే మీ వల్లే మాకు శాపం వచ్చింది ఒక రకంగా. అలాంటప్పుడు మేమెందుకు నరకం అనుభవించాలి? ఇది కొంచెం మార్చుకోండి. చట్టాలు అనేది కూడా ఉన్నాయి. దివ్యాంగులు అనేది ఎక్కడ బాధపడినా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, దివ్యాంగుల మహిళా అధ్యక్షురాలుగా నేను ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను. ఏ సమస్య వచ్చినా దివ్యాంగుల్ని ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా నాకు కాల్ చేయండి. లీగల్గా, చట్టంగా ఎదుర్కొందాం. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, దివ్యాంగుల్ని నార్మల్ మనుషులు దివ్యాంగులు అని చెప్పే పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళని. తర్వాత వాళ్ళతో కొంచెం ఇదైపోయినాక వదిలేస్తున్నారు. ఇటు ఆడవాళ్ళు మగాళ్ళని చేసుకున్నా వదిలేస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళని చేసుకున్న దివ్యాంగులు అనేది వదిలేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దివ్యాంగుల్ని కూడా ఒక కొంత గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గవర్నమెంట్ని, మన సీఎం గారిని అండ్ డిప్యూటీ సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నాను. దివ్యాంగుల పట్ల కన్న తల్లిదండ్రులే వివక్ష చూపిస్తున్నారు. అలాంటప్పుడు బయట వాళ్ళు చిన్న చూపు చూపటంలో తప్పు లేదు. ఇది మారాలి. ఎక్కడ ఏ దివ్యాంగులకి సమస్య వచ్చినా మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా అనేది సపోర్ట్గా ఉంటుంది. ఈ యూట్యూబ్లో నెంబర్ స్క్రోల్ అవుద్ది. స్క్రోలింగ్కి మీ సమస్య చెప్తే దాన్ని బట్టి పరిష్కారం లీగల్గా అనేది మీ సమస్య సాల్వ్ చేయటం అనేది జరుగుద్దని నేను విన్నవించుకుంటున్నాను.